ఐదారేళ్లుగా కొబ్బరి రైతులకు ఆదాయాన్నిస్తున్న కోకో ఈసారి నిరాశపరిచింది. అంతర పంటగా నేల ఫలదత పెంచి అదనపు రాబడినిస్తున్న పంట కాస్త ఈ ఏడాది నీరసించింది. గతేడాది వర్షాలు అనుకూలంగా లేనందువల్ల దిగుబడి 2 క్వింటాల దాకా పడిపోవడంతో కోకో కలిసి రాలేదు. నిరుటి కంటే ఖర్చులు పెరిగి మద్దతు ధర తగ్గినందువల్ల ఒక్కో రైతు 20,000 దాకా నష్టపోతున్నాడు. ప్రతికూల వాతావరణం కారణంగా కోకోపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని పశ్చిమ గోదావరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్, ఎగుమతి విలువ, తక్కువ పెట్టుబడి, కనీస దిగుబడి వంటి సానుకూల అంశాలున్న కోకో పంట ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరిస్తోంది. ముఖ్యంగా కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటగా చక్కని ఫలసాయాన్నిస్తోంది. మార్కెట్లో ధర కూడా ఆశాజనకంగా ఉన్న కారణంగా ప్రధాన తోటల నుంచి ఆదాయం రాని పరిస్థితుల్లో రైతులను కోకోనే ఆదుకుంటోంది. అయితే ఈ ఏడాది కోకో దిగుబడి తారుమారైంది. ప్రతికూల పరిస్థితుల కారణంగా భరోసా పంట దెబ్బతింది. నిరుడి కంటే కాయల సంఖ్య, నాణ్యత, ధర తగ్గినందువల్ల రైతులకు మిగలడం లేదు. మెయిన్ ఈ కోకో దిగుబడి విషయంలోకి వస్తాయండి. ఈ రోజుని మాకు రేటు 200 ఇస్తున్నారు కోకో గింజకండి, కానీ దిగుబడి విషయంలో బాగా తగ్గిందండి. అది ఎంచేతంటే గత సంవత్సరం వర్షాలు సరైన సమయంలో కుదరక దానికి లేట్ అయిపోయిందని కాపు లేట్ అవుతుందంటే మాకు ఇవాళ గింజ పరిస్థితి కూడా ఎలా ఉందంటే తేలిపోయిందండి. గింజ 25 కేజీలు 25 కాయలు కాస్తే 1 కేజీ అయ్యిందండి గింజలు, 20 నుంచి 25. ఇవాళ 35 కాయల నుంచి 40 కాయలు కోస్తేనే గానీ కేజీ దిగుబడి రావట్లేదు. అందులోనూ నేడు ఇదే రోజుల్లో 200 పైన 210 రూపాయల రేటు కొన్న రేటు ఇవాళ 200 చేసే కొంటున్నారు. దానివల్ల కూడా ఈ కోకో తోటలో తీవ్రంగా నష్టపోవడం జరిగిందండి. ఈ సంవత్సరం వాతావరణం తేడా వల్ల వెనకాల వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. నీరుడు అయింది 5 బస్తాలు 6 బస్తాలు 4 బస్తాలు అయిన దానికి ప్రతి ఒళ్ళకి నీరుడికి ఈ సంవత్సరానికి ఎకరానికి క్వింటాల పైన తగ్గిపోయిందండి. ఈ పిండి కూడా వాతావరణం తేడా వల్ల పెద్ద పిండి అంటే సగం వయసు ఉన్న పిండి ఎక్కువ మాడిపోయిందండి. దానివల్ల రైతులకి చాలా నష్టం కలిగింది. వాతావరణం తేడా మెయిన్ తేడా అండి మాకు ఈ సంవత్సరం. వర్షాలు లేక మంచు తేడా వల్ల పిండి ఎక్కువ మాడిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతాలు, లంక భూముల్లో కోకో అధికంగా సాగవుతోంది. 10-15 ఏళ్లుగా తోటలు పెంచుతున్న వారికి వస్తున్న ఆదాయాలు కొత్త రైతులను ఈ పంట వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. వరుస తుపాన్లతో కొబ్బరి పంట నష్టపరుస్తున్న తరుణంలో అదనపు ఆదాయాన్నిచ్చే పంటగా కోకోకు ఆదరణ పెరిగింది. కానీ ప్రకృతి ప్రతికూలతలు, వర్షాభావ పరిస్థితులు ఈసారి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. సాధారణంతో పోల్చితే ఎకరానికి 1 నుంచి 2 క్వింటాళ్ల దాకా దిగుబడి తగ్గిపోయింది. వీటికి తోడు పెట్టుబడులు పెరగడం కారణంగా రాబడి పడిపోయింది. గతంలో 50,000 వచ్చే ఆదాయం కాస్త నేడు 30,000కు దిగజారడంతో ఈ ఏడాది సాగు గిట్టుబాటు కాలేదని రైతులు వివరిస్తున్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం దిగుబడి తగ్గిందండి. ఇదివరకే 3-4 క్వింటాలు అయ్యేదండి, ఇప్పుడు 2-3 అయ్యేలా ఉందండి. పెట్టుబడులేమో ఇదివరకేమో 20,000 సరిపోయేదండి, ఇప్పుడేమో 30,000 దాకా అయిపోయేలా ఉందండి. ఇదివరకైతే 50,000 60,000 వచ్చేదండి, ఇప్పుడైతే 30,000 వచ్చేలా ఉందండి. వాతావరణం తేడా అనుకుంటున్నామండి మేము. అక్కడక్కడ కొద్దిగా తెగుళ్లు కూడా ఉన్నాయండి. వాతావరణం కూడా అనుకూలించలేదండి ఈ సంవత్సరం. గతేడాది వరకు కేజీ కోకో గింజలు 210 నుంచి 220 వరకు పలికాయి. అదే ధరలు నేడు 200కి పడిపోయాయి. పులిమీద పుట్రల కంపెనీలు ధరల్లో వ్యత్యాసం చూపుతున్నందువల్ల రైతుకు రాబడి తగ్గుతోంది. ఫలితంగా ఒక్కో రైతు 20 నుంచి 30,000 నష్టపోవాల్సి వస్తోంది. ఈ సంవత్సరం కోకో దిగుబడులు సగానికి సగం పడిపోయింది. గత సంవత్సరంలో 4 క్వింటాలు పండేది, ఈ సంవత్సరం 2 క్వింటాల్లో పండటం కూడా చాలా గగనమైంది. మాకు రేటు విషయంలో గతంలో 210 ఉంటే ఈ సంవత్సరం 200 రూపాయలు ఇస్తున్నారు. మాకు క్వింటాకు వచ్చి 1000 రూపాయలు పోయింది. లాస్ట్ ఇయర్ ఖర్చులకి ఇప్పుడు ఖర్చులకి ఎకరానికి 10,000 ఎక్సెస్ పెరిగింది. అంటే గతంలో 20,000 అయ్యేది, ఈ సంవత్సరం 30,000 అయ్యింది. మాకు 2 క్వింటాళ్ళు వస్తే 2 40,000 వస్తుంది. లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం దగ్గర మాకు చాలా లాస్ పోయాం. గతంలో ఎన్నడూ లేనంతగా కోకో దిగుబడులు తగ్గడం రైతులకు మింగుడు పడటం లేదు. వచ్చే ఏడాదైనా వాతావరణం కలిసి వచ్చి కంపెనీలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారు.